హలో అందరికీ. ఇది ఈరోజు మార్నింగ్ తీసిన మినీ వ్లాగ్ అండి. ఈ రోజు నుంచి ధనుర్మాసం మొదలైంది కదా! డిసెంబర్ 16 తారీఖు నుంచి జనవరి 16 తారీఖు వరకు ఈ నెల రోజులు కూడా వాకిట్లో ఇలాగా గీతల ముగ్గులైతే వేసుకుంటాం మా సైడు. మా అమ్మ మా చిన్నప్పుడైతే పెద్ద పెద్ద ముగ్గులు వేసి గొబ్బెమ్మలైతే పెట్టేది. ఇప్పుడు నేను అపార్ట్మెంట్‌లో గొబ్బెమ్మలవి పెట్టలేను కానీ కనీసం ముగ్గైనా వేద్దామని ఇలా సింపుల్‌గా గీతల ముగ్గులైతే వేసుకుంటానండి ఈ నెల రోజులు. వాకిట్లో ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇంట్లో పనంతా చేసుకొని ఫ్రెష్ అయిపోయి పాపకైతే లంచ్ బాక్స్ పెడుతున్నాను. నైట్ అయితే రైస్ చాలా మిగిలిపోయిందండి. ఇంక అది వేస్ట్ చేయడం ఎందుకని మార్నింగ్ అయితే పులిహార కలిపేసాననమాట. బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. రైస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందని అలా చేశాను. ఇంక పాపకైతే లంచ్ బాక్స్‌లోకి వంకాయ కర్రీ అయితే చేశానండి. ఇంక బాక్స్ అయితే పెట్టేస్తున్నాననమాట. మామూలుగా ధనుర్మాసంలో తెల్లవారుజామున పూజ చేసుకుంటే మంచిదని చెప్తారండి. కాకపోతే ఈ చలికాలము ఇంత పొద్దున్నే పూజ చేయడం అయితే అవ్వట్లేదు. 6:30, 7కి అలా అయితే పూజ చేసుకుంటున్నామండి. ఇంక పాపని స్కూలుకి పంపించేసిన తర్వాత ఇంట్లో మిగతా పనులన్నీ చేసుకుంటున్నాను.